నమస్తే అన్న. నమస్తే మేడం. మీ పేరు? లింగం. ఏ ఊర్లో ఉంటారు? వీరారెడ్డిపల్లి. వ్యవసాయం చేసుకుంటున్నాం. ఎంత పొలం ఉందంటారు? ఉంది 1 ఎకరన్నర. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రైతు భరోసా డబ్బులు వచ్చినాయి, వస్తున్నాయి, పడుతున్నాయి. ఎకరకు 6,000 లెక్క పడుతున్నాయి. తీసుకుంటున్నాం. ఏ పంట వేద్దాం అనుకుంటున్నారు? ఏ పంట అంటే మేము వరి పంట పండిస్తుంటాం. అంటే సీజన్ ముందే రైతు భరోసా డబ్బులు అనేది పడ్డాయి, ఎలా అనిపిస్తుంది? మంచి బాగానే ఉంది మాకు ఇప్పుడైతే. ఏది మాకు టైంకి అయితే వేస్తుండ్రు, టైంకి తీసుకుంటాం. ఒక రోజు అటో ఇటో పడుతున్నాయి, మేము తెచ్చుకుంటాం, వ్యవసాయం చేసుకుంటాం. బాగానే ఉంది అయితే ఇప్పుడైతే. ఓకే, శాంక్షన్ అయింది. ముగ్గు పోసిరు, ఇప్పుడు వస్తుండు, అక్కడికే వెళ్తున్నా. సన్న బియ్యం వస్తున్నాయి. వండుకుంటాం, వండుకోకపోతే పడేస్తామా మేడం? అప్పుడు దొడ్డి అయితే అమ్మిరు, అందరం అమ్మినాం. ఇప్పుడు సన్నవి అమ్ముతలేము. మనం పండించేటి అవే, ఇప్పుడు అన్ని ఇచ్చేటి అవే తింటున్నాం. బాగానే ఉంది, కరెక్ట్ ఉంది, సూపర్ ఉంది, ఏం లేదు దీంట్లో. మంచి ఫ్రీ కరెంట్ 0. ముందు ఇష్టం వచ్చినట్టు చేసి ఇష్టం వచ్చినట్టు వచ్చింది. ఎవరి మీద అట్లా ఏం లేదు, కానీ ఇప్పుడైతే 0 ఉంది. కరెంట్ అయితే 0 ఉంది. సన్న బియ్యం ఉంది, ఓకే ఉంది. రైతు భరోసా ఓకే ఉంది. రైతు బంధు ఓకే ఉంది. అన్నీ బాగానే ఉన్నాయి. అది కూడా ఓకే, బాగుంది. అన్నీ బాగున్నాయి, మాకు సంతోషమే. అది రేవంత్ రెడ్డికి అది బాగుంది అంటున్నా కదా, చాలా బాగుంది. రేవంత్ రెడ్డికి ఆయనే రావాలి, ఆయనే గెలవాలి, ఆయనే రావాలి. ఓకే మేడం. Subscribe us and press the bell icon for more interesting updates.